మీకు ట్రేడింగ్ గురించి ఎలా తెలిసింది? ట్రేడింగ్ జర్నీ 2025లో ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఒక రోడ్ మ్యాప్, ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలని చెప్పేసి మనకంటూ ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. సో దాని గురించి నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ దానికన్నా ముందు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్, మీకు ట్రేడింగ్ గురించి ఎలా తెలిసింది? త్రూ సోషల్ మీడియా, లేకుంటే ఫ్రెండ్స్ ద్వారా, లేకుంటే ఎవరో బిగ్ ప్రాఫిట్ చేయడం వల్ల తెలిసిందా? ఎవరైనా సరే ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరో ఒక బిగ్ ప్రాఫిట్ చేయడం వల్ల, సోషల్ మీడియాలో బిగ్ ప్రాఫిట్ చూపించడం వల్లను మీరు ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారు. అదే ఎవరో లాస్ చేసి బిగ్ లాస్ అయ్యారని చెప్తే ఎవరు ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయరు. సో మొత్తానికి మీరు మోటివేట్ అయ్యారో, లేదంటే ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి, నా లైఫ్లో ఇంకా బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలి అంటే నాకు ట్రేడింగ్ అనేది నాకు యూజ్ అవుతుంది, లేదా నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, ఇప్పుడు ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, ఒక స్కిల్ రూపంలో కావాలి, సో ట్రేడింగ్ నుంచి కూడా నేను సంపాదించాలని చెప్పేసి చాలా మంది ఇలా కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మనం ట్రేడింగ్ అనే కాదు, ఏం స్టార్ట్ చేద్దాం అనుకున్న ఒక ప్రాపర్ గోల్. నార్మల్గా మన లైఫ్లో ఎడ్యుకేషన్ టైంలో ఆఫ్టర్ ఇంటర్ ఆర్ బీటెక్ మన సీనియర్స్ని మనం అడిగి ఏ బ్యాచ్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ ఉంటుంది, సో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, టఫ్ ఉంటుందా, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకున్న తర్వాతనే మనం ఆ జర్నీలో దిగుతాం. అలానే ట్రేడింగ్లో కూడా మనం ఇదే చేయాలి. ట్రేడింగ్లో చాలా మంది పైసలు సంపాదిస్తారు, నేను కూడా సంపాదిస్తా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఫస్ట్ అసలు ఇందులో వర్స్ట్ ఏంది, బెస్ట్ ఏంది. ట్రేడింగ్లో వర్స్ట్ చూస్తాం, అలానే బెస్ట్ కూడా చూస్తాం. ముందుగానే వర్స్ట్ కండిషన్ చూడండి, ట్రేడింగ్లో ఎంతమంది లాస్ అయ్యారు అండ్ ఎంత వర్స్ట్ కండిషన్కి మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్ చూడండి. సో వర్స్ట్ అండ్ బెస్ట్ చూసుకున్న తర్వాత ఇది మనకు సెట్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ చూశాక మన మైండ్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనుకో, ఇట్స్ నాట్ అబౌట్ ది 1 month or 2 months, ఇట్స్ అబౌట్ మోర్ దెన్ 1 year. మనం ఏ డిగ్రీ చేసినా కానీ మినిమం 3 to 4 years ఉంటుంది. అలానే ట్రేడింగ్ జర్నీ కూడా 2 to 3 years మినిమం పడుతుంది. అసలు మార్కెట్ బిహేవియర్ అర్థం కావాలన్నా, మీ సైకాలజీ అర్థం కావాలన్నా, ఒక రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలంటే టైం పడుతుంది. సో ఒక గోల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫిక్స్ అయిపోండి మీ బ్రెయిన్లో మోర్ దెన్ 1 to 2 years అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్. సో మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో పెడుతుంటారు లాక్స్ ఆఫ్ ప్రాఫిట్, క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్. బట్ ఎప్పుడైతే మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్గా లేరో అప్పుడు మీ ట్రేడింగ్లో అప్పు చేసి మరి ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ అవాయిడ్ ఇట్. మీ దగ్గర ఒక 10,000 ఉంటే అందులో ఒక 5,000 or 4,000 పెట్టి స్టార్ట్ చేయండి, ఏం కాదు. ఫారెక్స్ మార్కెట్లో మినిమం 2,000 కూడా స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఫస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ది మనీ, వీ హ్యావ్ టు లర్న్. ఫస్ట్ మనం ప్రాపర్గా నేర్చుకున్న తర్వాతనే అంతో ఇంతో సంపాదిస్తాం. ఇన్ ద బిగినింగ్ మనం మనీ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నౌ విల్ టాక్ అబౌట్ ది రోడ్ మ్యాప్. అంటే ట్రేడింగ్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి. ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు, ఫారెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు, అలానే క్రిప్టో అండ్ నెక్స్ట్ వీ కెన్ ట్రేడ్ ఇన్ కమోడిటీస్. సో ఈ 4 సెక్టర్స్లో మనం ట్రేడింగ్ చేయొచ్చు. నేను ఫారెక్స్ మార్కెట్, క్రిప్టోలో వచ్చేసి బిట్ కాయిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్, వీటిలో ట్రేడ్ తీసుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఎందుకు ట్రేడ్ చేయాలంటే వెన్ కంపేర్ టు ఫారెక్స్ మార్కెట్, ఇండియన్ మార్కెట్ చాలా చిన్నది, ఇందులో వొలటిలిటీ చాలా ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ఫారెక్స్ మార్కెట్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ వొలటిలిటీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇండియన్ మార్కెట్ చాలా బెటర్ ఉంటుంది, బట్ ట్రేడింగ్కి మాత్రం ఫారెక్స్ మార్కెటే బెటర్ ఉంటుంది. మన యూట్యూబ్లో డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మార్కెట్ అండ్ ఫారెక్స్ మార్కెట్ గురించి ఒక వీడియో పెట్టాను, అది డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి, మీకు అప్పుడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రోకర్. ఈ కాలంలో ఏంటంటే ఫారెక్స్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ అనేది వచ్చేసింది, ఏది లీగల్ కాదు. ఎలాగో లీగల్ కాదని చెప్పేసి ఏ బ్రోకర్ అంటే ఆ బ్రోకర్లో ట్రేడ్ చేయడం అండ్ పైసలు పోగొట్టుకోవడం, అండ్ ఇది పెద్ద స్కామ్ అయిపోతుంది రోజుల్లో. మనం ఫారెక్స్ మార్కెట్ వచ్చేసరికి ఏంటంటే చాలా బ్రోకర్స్ ఉన్నాయి, క్రిప్టో కరెన్సీస్ కానీ ఫారెక్స్ కానీ చాలా బ్రోకర్స్ ఉన్నాయి. ఈ కాలంలో ఏంటంటే చాలా సింపుల్గా ప్రమోషన్ చేయించుకుంటూ ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ట్రేడ్ చేయండి అని చెప్పేసి సింపుల్గా చాలా మందిని మ్యానిపులేట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లో చూడండి యాప్ ప్లే స్టోర్లో ఉందా లేదా, విత్డ్రా ఎలా జరుగుతుంది, డిపాజిట్ ఎలా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం యూట్యూబ్లో సెర్చ్ చేయగానే నెంబర్ ఆఫ్ వేస్లో ఆ యాప్ గురించి అండ్ విత్డ్రా డిపాజిట్ గురించి వచ్చింది అనుకోండి, అది అంత ఎంతో జెన్యూన్ అనుకోవచ్చు. అంతే ఎవరో ఒక్కరే చెప్తున్నారు అనుకో మాత్రం అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్రేడింగ్ ఆక్టా ఆర్ ఎక్స్నెస్ అని కొట్టగానే మనకి ప్రతి ఒక్క ట్రేడర్ అంటే ఫారెక్స్ ట్రేడర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. ఇంటర్నేషనల్లీ మంచి రెప్యుటేషన్ ఉన్న బ్రోకర్స్ ఇవి. సో వీటిలో ట్రేడ్ చేయడానికి మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ విధంగా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు అంటే ఒకరిని నమ్మి ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లైక్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం కానీ, కాపీ ట్రేడింగ్ అని ఈ టైప్లో, లేదంటే మీరే ఓన్గా ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకొని గ్రాడ్యువల్గా మీ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు పోవాలనుకుంటున్నారా. సో ఈ 2 things క్లియర్ చేసుకోండి. సో మీరు ఇందులో ఏంటంటే ఒకరిని నమ్మి ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కాని పని. ఎండ్ ఆఫ్ ద డే లూజ్ మనీ. దాని బదులు ఎడ్యుకేషన్ తీసుకోండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇప్పుడు కొందరు జీరో నాలెడ్జ్ ఉంటుంది, కొందరికి మీడియం నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోండి, మీకు ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రాదు. ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది, బట్ ఒక చోట అనేది ఉండదు. కోర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కోర్స్లో మీకు ఏంటంటే ఒక ప్రాపర్ వ్యూ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా యూట్యూబ్ అప్పుడు రీసెర్చ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలి. మనకు వచ్చేసి డెమో అకౌంట్ ఉంటుంది, రియల్ అకౌంట్ ఉంటుంది. సో ఆల్వేస్ గో విత్ ది డెమో అకౌంట్. ఫస్ట్ మీరు ఆ అమౌంట్ ఏదైతే మీరు రియల్ అమౌంట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అదే అమౌంట్ డెమో అకౌంట్లో తీసుకోండి. డెమో అకౌంట్ $100 ఉంటే అందులో 2 to 3% రిస్క్ చేయండి. 2 to 3% రిస్క్ చేస్తూ డెమో అకౌంట్ కాబట్టి మన సైకాలజీ అనేది వర్కౌట్ అవ్వదు, బట్ అట్లీస్ట్ స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, లివరేజ్ ఎంత తీసుకోవాలి, లాట్ సైజ్ ఎంత తీసుకోవాలి, అలానే పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి,
అండ్ హిడెన్ బ్రోకర్ చార్జెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు డెమో అకౌంట్లో చూడండి. ఇలా మీరు ఒక 2 to 3 months డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటే ఒక వ్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు రియల్ మనీతో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం రియల్ మనీతో స్టార్ట్ చేసే ముందు ఏ విధంగా ఉండాలి మనం అంటే మన కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, అలానే సెంటిమెంటల్ అనాలిసిస్, ఈ 3 things క్లియర్ ఉండాలి. ఈ 3 thingsతో పాటు ఏ మార్కెట్ అయితే ట్రేడ్ చేస్తున్నామో దాని గురించి మీకు ఒక ప్రాపర్ వ్యూ ఉండాలి. రియల్ అకౌంట్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటామో చాలా లిమిటెడ్ అయి ఉండాలి. అది పోయినా కానీ మీకు అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించకూడదు. వెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ట్రేడింగ్ జర్నీ, ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ 2000 రూపీస్. ఇలా నేను 2000, 3000 ఇలానే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ ఫారెక్స్ మార్కెట్లో ఒక 5 to 6 times నా అకౌంట్ బ్లోన్ అయిపోయింది. జస్ట్ బికాస్ లిమిటెడ్ అమౌంట్ నాకు పెద్ద ఏం ఫరక్ పడలా. బట్ ఎప్పుడైతే మనం హ్యూజ్ అమౌంట్తో ట్రేడ్ చేస్తామో ఇక్కడ నేర్చుకోనిక జీరో, సైకలాజికల్లీ డిస్టర్బ్ అయిపోతాం, ఎమోషనల్గా అయిపోతాం, అండ్ ఏం నేర్చుకోము, అసలు ఏం తప్పు చేసామని కూడా ఫోకస్ చేయలేదు. అందుకోసమే లిమిటెడ్ అమౌంట్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక వ్యూ వచ్చేస్తుంది. మీకు మెల్లమెల్లగా లాసెస్ తీసుకునే పవర్, అలానే ప్రాఫిట్ తీసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే, కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుందా, కొంచెం ఒక 20% మీ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ జర్నీలో ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు సైకాలజీ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. 1 year, 2 year, 3 years. సో ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే ఎంత లాస్ అవుతున్నామో ఎంత ప్రాఫిట్ అవుతున్నామో ఇంపార్టెంట్ కాదు. ఎవ్రీ మంత్ మనం జర్నల్ చూసుకో, ట్రేడ్ చేసేటప్పుడు జర్నల్లో నోట్ డౌన్ చేసుకోండి. ఈరోజు ఎన్ని రివెంజ్ ట్రేడింగ్ చేశాం, ఈరోజు ఎన్ని పర్ఫెక్ట్ ట్రేడ్ వచ్చాయి, ఎన్ని స్టాప్ లాస్ సెట్ అయినాయి, అండ్ ఈరోజు మీరు ఎంత % రిస్క్ చేశారు, రిస్క్ రివార్డ్ రేషియో ఏంటి, ఇవన్నీ మీ జర్నల్లో రాసుకోండి. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఎవ్రీ మంత్ మీరు ఒకసారి మీ జర్నల్ చూసుకునేటప్పుడు మీకు ఎన్ నెంబర్ ఆఫ్ టైం ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ టైం ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఆ మిస్టేక్స్ని ఏంటంటే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అవ్వకుండా చూసుకోవాలి మనం. సో అలా ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుని వచ్చేసరికి 1 yearలో మన జర్నీ చాలా బెటర్ అవుతుంది. కంపారిటివ్లీ ఫ్రమ్ డే 1 అండ్ డే 365 రోజు చూసుకుంటే మన జర్నీలో చాలా చేంజెస్ ఉంటుంది. సో అప్పటి వరకు మనం కన్సిస్టెన్స్గా లిమిటెడ్ మనీతో ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ సెటప్ దొరికినట్టు ట్రేడింగ్ చేయండి. ఎవ్రీడే ట్రేడ్ చేయాలని ఏం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే 1 week, 2 weeks కూడా పడుతుంది. ఒక 2 to 3 days నేను ప్రాపర్ ట్రేడ్ దొరుకుతలేదు, ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలి, చిన్న ప్రాఫిట్ అనేది చేయాలని చెప్పేసి టార్గెట్స్ మాత్రం ఏం పెట్టుకోకండి. ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడే ట్రేడింగ్ స్టార్ట్. సో మనం ప్రాపర్ సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ పేషెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ట్రేడింగ్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్లో సక్సెస్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడుకోవాల్సింది క్యాపిటల్ గురించి. స్టార్టింగ్లో మాత్రం లిమిటెడ్ క్యాపిటల్తోనే స్టార్ట్ చేయండి. అండ్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, మనీ డబుల్ చేసుకోవాలి, ట్రిపుల్ చేసుకోవాలి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 week, 2 weekలో అంటే ఇట్స్ కమ్స్ అండర్ గ్యామ్లింగ్, ఇట్స్ నాట్ ట్రేడింగ్. యాజ్ ఎ బిగినర్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ సైకాలజీ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఈ సైకాలజీ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అండ్ ట్రేడింగ్లో మనకి ఏంటంటే కన్సిస్టెన్స్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. ఫస్ట్ వచ్చేసి మన ఫినాన్షియల్ కండిషన్. మనం ఫినాన్షియల్లీ స్టేబుల్ ఉన్నప్పుడు మనం సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటాం, ఎనఫ్ మనీ ఉంటుందో, ఎమోషనల్గా వీక్ ఉన్న బిగ్ ప్రాఫిట్ హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది అండ్ బెటర్ రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. అదే ఫినాన్షియల్లీ వీక్ ఉన్నప్పుడు మాత్రం ట్రేడింగ్ జర్నీ టైం పడుతుంది. లాస్ట్లో మళ్ళీ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ క్యాపిటల్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, నో రష్. And thank you for watching this video. I hope ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. And if you guys are interested in forex market, you can ping me and subscribe చేసుకోండి.